హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీవీఎం కెరీర్ మెథడ్స్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఈ రోజు కొత్త నోటిఫికేషన్తో మేము ఎదురైతే రావడం జరిగింది. ఇలాంటి కొత్త నోటిఫికేషన్ తీసుకురావడానికి మన ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ మీ ముందుకి త్వరగా తీసుకురావడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఒక 10 మందికి ఇది షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ, మీ ఫ్యామిలీ గ్రూప్స్లోనూ, మీ కొలీగ్స్లో షేర్ చేయడం వలన వారు కూడా ఎంప్లాయీస్ అయ్యే అవకాశం ఉంటుంది. వారు ఎంప్లాయీస్ అవ్వడంలో మీరు సహకరించిన వారై ఉంటారు. చాలామందికి నోటిఫికేషన్ వచ్చిందని తెలియదు, లాస్ట్ డేట్ అయిపోద్ది, తర్వాత వాళ్ళ అయ్యో నేను అప్లై చేయలేదు అనుకుంటారు. అందువల్ల నేను ఈ వీడియోలు చేస్తున్నాను. మన ఛానల్ అందువల్ల వీడియోలు చేస్తుంది. ఓకే, మనం నోటిఫికేషన్ అయితే వచ్చేద్దరి. ఏవో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 274 వేకెన్సీలతో ఏవో నోటిఫికేషన్ అయితే విడుదలైంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లో. దాంట్లో మనకి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్కి 2 జనవరిలో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 22 జనవరిలో లాస్ట్ డేట్ అవుతుంది. అప్లికేషన్ ఫీ 2 జనవరి నుంచి 22 జనవరి లోపు. ఎగ్జామ్ డేట్లు అయితే మనకి ఇంకా వాళ్ళు ఇంకైతే రిలీజ్ చేయలేదు. ఎప్పుడు ఎగ్జామ్ డేట్ పెడతారో, మనకి ఎప్పుడు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు జరుగుతుంది, హిందీ ఆఫీసర్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతుంది అనేసి ఇంకా మనకైతే నోటిఫికేషన్లో ఇవ్వలేదు. మనకి తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు కాల్ లెటర్ వచ్చే ముందర మీకు ఒక మెసేజ్ వస్తుంది. టోటల్ వేకెన్సీలు అయితే మనకి 274లో ముఖ్యంగా జర్నలిస్ట్కి 130 వేకెన్సీలు ఉన్నాయి. ఇది గ్రాడ్యుయేషన్ తోటి. దాంట్లో అన్రిజర్వ్డ్ 68, ఓబీసీకి 24 వేకెన్సీలు, ఎస్సీలకి 18, ఎస్టీలకి 7, ఈడబ్ల్యూఎస్కి 13, తర్వాత పీడబ్ల్యూడికి టోటల్ ఏబిసి డిఈలకి మొత్తం కలిపి ఒక 1, 2, 3 నోటిఫై అయితే విడుదలైతే జరిగింది. అవే కాకుండా జర్నలిస్ట్ 130 కాకుండా తర్వాత వివిధ భాగాల్లో మీకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. డాక్టర్కి 28 వేకెన్సీస్ ఉన్నాయి, లీగల్కి 20 వేకెన్సీ ఉంది, ఫైనాన్స్కి 30 వేకెన్సీ ఉంది, యాక్చువరీకి 2 వేకెన్సీలు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 20 ఉంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 20 ఉంది, హిందీకి 22 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకి అన్రిజర్వ్డ్ 57, ఓబీసీ 33, ఎస్సీకి 26, ఎస్టీకి 12, ఈడబ్ల్యూఎస్కి 14, పీడబ్ల్యూడి కూడా మనకి వేకెన్సీలు అయితే మనకి వారి కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీరు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కంపల్సరీ ఫుల్ నోటిఫికేషన్ చదివి ఆన్లైన్లో అప్లై చేయవలసింది కోరుతున్నాను. ఓబీసీ క్యాండిడేట్ మన స్టేట్లో ఏపీ తెలంగాణ ఉన్నవారు అయితే క్రిమినల్ లేయర్ కొత్తగా వచ్చిన దాన్ని మీరు నింపుకుని ఆల్రెడీ అప్లై చేసుకుని ఉండవలసి వస్తుంది. చాలా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓబీసీ సర్టిఫికేట్ మీరు ముందరే చేయించుకోవాల్సిందిగా మేము ఆచారం నుంచి కోరుతున్నాం. మీకు ఇది ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయితే ఉండొచ్చు. మన తెలంగాణ ఆర్ ఏపీ 2 మనం అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సర్వీస్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది, ప్రొబేషన్ ఏ విధంగా ఉంటుంది, గ్రాడ్యుయేట్ ఏ విధంగా ఉంటుందని, తర్వాత ఎన్రోల్మెంట్ ఏ విధంగా ఉంటుందని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా మనకి దీనికి ఇచ్చారంటే ముఖ్యంగా జర్నలిస్ట్ ఆఫీసర్కి గ్రాడ్యుయేషన్ ఏ గ్రాడ్యుయేషన్ చదివి ముందర చెప్పాను. గ్రాడ్యుయేషన్ ఎవరు చదివి ఉంటారో, డిగ్రీ ఎవరు చదివి ఉంటారో వారు 60 మార్క్స్, జనరల్ ఓబీసీ వారికి 60 మార్క్స్ వచ్చి ఉండాలి, ఎస్సీ ఎస్టీలకి 55% మార్క్స్ వచ్చి ఉండాలి. ముఖ్యంగా ఇది 130 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి. తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి బీటెక్ చదివి ఉండాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారికి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంసీఏ చదివి ఉంటే వారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్లీకి డిగ్రీ తర్వాత స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, యాక్చువల్లరీ సైన్స్ నుంచి వారు చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్స్కి మనకి చార్టెడ్ అకౌంట్, కాస్ట్ అకౌంట్ చదివిన వారు, ఎంకామ్, బీకామ్ చదివిన కూడా అప్లై చేసుకోవచ్చు. లీగల్కి పోస్ట్ గ్రాడ్యుయేట్, లాలో గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. డాక్టర్కి అయితే ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, పీజీ డిగ్రీలు చదివిన వారు కూడా మనకి డాక్టర్కి అయితే వారు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది. మీరు
ఫైనల్ ఇయర్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 1/1/2023 క్వాలిఫికేషన్ ఎగ్జామ్ చదివిన అటెండ్ అవుతున్న వారు కూడా మనకి వారు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత హిందీ ఆఫీసర్ కూడా మనకి హిందీ సబ్జెక్ట్ నుంచి మాస్టర్ డిగ్రీ చదివిన వారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కలగజేస్తున్నారు మీకు. టోటల్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుందంటే 21 నుంచి మనకి ఏజ్ స్టార్ట్ అవుతుంది 30 ఇయర్స్ వరకు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీలకి 33 ఇయర్స్ దాకా వారు నింపవచ్చు. ఎస్సీ ఎస్టీలకి 35 ఇయర్స్ నింపవచ్చు. తర్వాత డిజబిలిటీ పర్సన్కి 45 ఇయర్స్ దాకా వారు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత డిఫెన్స్ పర్సన్ వారికి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. విడో పర్సన్స్కి 9 ఇయర్స్, విడో పర్సన్స్కి డైవర్స్ ఉమెన్స్కి సపరేటెడ్ ఫ్రమ్ హర్ హస్బెండ్ వారి హస్బెండ్ నుంచి సపరేట్గా ఉన్నవారు 9 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎవరైతే చేస్తున్నారో వారికి 8 ఇయర్స్ ఇవ్వడం అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇలాంటి అవకాశాన్ని మీరు అసలు అయితే వదులుకోకూడదు. ఇది మంచి మనకి అవకాశం అని మీరు అనుకోవాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ వారు మీకు ఈడబ్ల్యూఎస్ ఫామ్ అప్లై చేసుకుని ముందరే పెట్టుకుని ఉంచుకొని చాలా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకి సెలక్షన్ ప్రొసీజర్ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్స్, ఇంకోటి మెయిన్ ఎగ్జామ్స్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో మొత్తం టోటల్ మనకి 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటీ ఎబిలిటీ 30, 35, 35 కింద 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మనకి 60 మినిట్స్ సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పేపరు ఇంగ్లీష్లోను తర్వాత హిందీలో ఉంటుంది. మీరు ఇంగ్లీష్ చదివి రాయొచ్చు, లేదా హిందీ చదివిన వారికి హిందీ చదివి రాయవచ్చు. రెండిట్లోనూ పేపర్ లాంగ్వేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి. తర్వాత మెయిన్ ఎగ్జామ్కి వచ్చి నీకు 250 మార్క్స్కి పేపర్ కండక్ట్ చేస్తారు. వారు టోటల్ మనకి ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే రీజనింగ్ టెస్ట్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ టోటల్ ఈచ్ సబ్జెక్ట్ నుంచి 50-50-50 ఆబ్జెక్ట్ టైప్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ 3 అవర్స్ మనకి డ్యూరేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది బాగా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్కు రావడం అయితే జరుగుతుంది. తర్వాత డిస్క్రిప్టివ్ జరుగుతుంది. డిస్క్రిప్టివ్కి మనకి 30 మార్క్స్ మనకి డిస్క్రిప్టివ్ అయితే ఇవ్వడం 30 మినిట్స్ అవుతుంది, 30 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్ఏ రేటింగ్ 10 మార్క్స్, తర్వాత ప్రెసైజ్ రైటింగ్ 10 మార్క్స్, కంప్రహెన్షన్ 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 3 విధాలుగా మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి మనకి రాంగ్ ఆన్సర్ కూడా మనకి మైనస్ మార్కులు 0.25 ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే హిందీ ఆఫీసర్కి అయితే వారికి కింద విధంగా మనకి 250 మార్క్స్ వారికి కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వారికి కూడా సేమ్ ప్రాసెస్, పెనాల్టీ అయితే కంపల్సరీ ఉంటుంది. 0.25 పెనాల్టీ అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ రాంగ్ పెడితే పెనాల్టీ జరుగుతుంది. ఐడెంటిఫైర్ వెరిఫికేషను, బయోమెట్రిక్ వెరిఫికేషను ఇవన్నీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అంతా ఆన్లైన్ చదివి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మాత్రం డిజబిలిటీ పర్సన్ మనకి 250 రూపీస్ ఫీజు. ఆల్ క్యాండిడేట్స్ యాక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ కావాలి 1000 రూపీస్ విత్ జిఎస్టీతో మనకి ఫీజు అయితే మనం చెల్లించాలి. మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ సెంటర్స్ మన స్టేట్లో కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మనకి విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలులో, అస్సాం నుంచి ఉన్నవారు కూడా మనకి చాలా వరకు అస్సాంలో తెలుగు వారు ఉన్నారు. వారు కూడా అక్కడి నుంచి మీరు ఎగ్జామ్ సెంటర్లు పెట్టుకోండి. గౌహటి, సిల్చరు మనకి అందరికీ గౌహటి దగ్గర కాదు, మీరు గౌహటి పెట్టుకోండి. తెలంగాణ కూడా మనకి సెంట్రల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చెన్నైలో ఉద్యోగం చేస్తున్న చెన్నైలో కూడా పెట్టుకోవచ్చు. మహారాష్ట్రలో చేసుకోవచ్చు. మన తెలుగువారు చాలా చోట్ల ఉన్నారు కాబట్టి ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు. తెలంగాణలో అయితే 2 సెంటర్లు ఇవ్వడం జరిగింది. హైదరాబాదు, రంగారెడ్డి, లేదా వరంగల్ 2 సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ
ఏపీలో మన సెంటర్లు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా మనకి అప్లై చేసుకుని మీరు అందరూ ఎంప్లాయీస్ అవ్వాలనేసి మా ఛానల్ నుంచి కోరుతున్నాము. మంది హిందీకి అప్లై చేస్తూ ఉంటారు, వారైతే తెలంగాణ వారికి అయితే ఓన్లీ ఒక సెంటర్ ఇవ్వడం అయితే జరిగింది, హైదరాబాద్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది మీరు తప్పకుండా గమనించవలసిందిగా కోరుతున్నాము. ఈ నోటిఫికేషన్ మనకి ఎలా అప్లై చేయాలంటే అప్లై రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీ, డాక్యుమెంట్ స్కాన్ అప్లోడ్ చేయాలి. మనకి అప్లై చేసి మనకి ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా ఇలా టెక్స్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆ టెక్స్ట్ని రాసి అప్లోడ్ చేయాలి. క్యాపిటల్ లెటర్లో మనకి సిగ్నేచర్ ఉండకూడదు, ఇలాంటి చాలా మనకి డీటెయిల్స్గా ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం మీరు దీన్ని చాలా వరకు అప్లై చేస్తూ ఉంటారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసి ఎగ్జామ్ ఫీజు కూడా మీరు ఆన్లైన్లో కట్టి మీరు ఈ ఫీజుని అప్లై చేయాలి. థంబ్ ఇంప్రెషన్ కూడా అడుగుతారు, సిగ్నేచరు, లెఫ్ట్ ఇంప్రెషన్ మొత్తం ఏ విధంగా ఉందో సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు, ఎన్ని పిక్సెల్ నుంచి ఎన్ని పిక్సెల్ దాకా ఉండాలి, సిగ్నేచర్ ఆఫ్ డాక్యుమెంట్ ఎన్ని డిపిఐలో ఉండాలి, అన్నీ మీరు ముందు రెడీ చేసుకుని అప్లై చేసే ముందు అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత కాల్ లెటర్ వస్తుంది, తర్వాత మీరు ఓబీసీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదువుకుని తర్వాత మీరు అప్లై చేయవలసిన కోరుతున్నాను. ఇది డీటెయిల్ అంతా పూర్తిగా నేను కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకు ముఖ్యంగా జరిగేది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ అండర్టేకింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది ఫస్ట్ సారి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీన్ని మొదట స్టార్ట్ అవుతుంది 2 జనవరి నుంచి 22 జనవరి దాకా మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఇది ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత అన్నీ పాస్ అయిన తర్వాత మనకి మంత్లీ శాలరీ ఎంత వస్తుందంటే మనకి బేసిక్ పే 50,925 రూపీస్ అయితే బేసిక్ పే అయితే స్టార్ట్ అవుతుంది. అన్ని అలవన్స్లో కలిపి 85,000 రావడం అయితే జరుగుతుంది. వారికి ఎల్టీసీ, హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవన్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. 85,000 రూపీస్ మనకి అంటే నార్మల్ జాబ్ అయితే కాదు. ఈ జాబ్ ఆడిట్ ఆఫీసర్ కాబట్టి 85,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు అసలు మిస్ అవ్వద్దు, మిస్ అవ్వకుండా దీన్ని అప్లై చేయాలి. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని మనది నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.